అందరికీ నమస్తే. నేను మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ ఫుడ్ డైరీ. ఇవాల్టి వీడియోలో మరొక స్పెషల్ రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ పులావ్ అందరికీ తెలుసు, కానీ నేను వెరైటీగా టేస్టీగా పచ్చికారం చికెన్ పులావ్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ పులావ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ శుభ్రంగా కడుక్కొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ పసుపు ఉప్పు అంతా చికెన్ కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చికెన్ పీసెస్ మీడియం సైజులో తీసుకోండి. బిర్యానీకి తీసుకున్నట్టుగా పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో ఇలా లెగ్ పీసులు తీసుకోవాలండి. ఇలా తీసుకున్న ఈ చికెన్ ని ఒక 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ని పక్కన పెట్టేసి మనం రైస్ అయితే కడుక్కుందామండి. చికెన్ పులావ్ కోసం ఇక్కడ నేను 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా కరెక్ట్ గా 1.5 kg రైస్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ ని మంచిగా కడుక్కోవాలండి. గ్లాస్ తో నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ వచ్చిందండి. ఇలా కొలిచి తీసుకోవడం వలన వాటర్ వేసేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి రైస్ ని. ఇప్పుడు ఈ రైస్ నానే లోపల మనం పచ్చికారం అయితే రెడీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఇక్కడ నేను గుప్పెడు కొత్తిమీర, అలాగే 7-8 పచ్చిమిర్చి, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పెడు, అలాగే అల్లం ముక్క 2 ఇంచులు తీసుకోవాలండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటన్నింటిని మిక్సింగ్ బౌల్ వేసుకొని కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఈ పచ్చికారం ముద్దని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి. కాస్త బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే రోట్లో కూడా దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పట్టుకున్న ఈ పచ్చికారాన్ని పక్కన పెట్టుకొని మనం చికెన్ పులావ్ కోసం ఒక మందపాటి కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అది కాస్త వేడయ్యాక ఆనియన్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 అనాస పువ్వు, 2 మరాఠీ మొక్క, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, అలాగే 4 ఇలాచి, కొంచెం రాతి పువ్వు, కొంచెం సాజీరా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న ఈ మసాలాలన్నింటినీ కాస్త సిమ్ లో వేయించుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్ కూడా వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్ అయితే వేయించుకోవాలండి. ఇలా మంచిగా ఆనియన్ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చికారం ముద్ద ఉంది కదండి, ఆ ముద్ద వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు లైట్ గా వేయించుకోవాలండి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పచ్చికారాన్ని కలుపుతూ ఉడికించుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా పచ్చికారం మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు. ఇలా చికెన్ లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కర్డ్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇలా చికెన్ మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే చికెన్ ని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా చికెన్ కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను చికెన్ లో సాల్ట్ వేసుకున్నాను కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి చికెన్ ని కలుపుకొని మూత పెట్టి మరొక 15 నిమిషాలు అయితే చికెన్ ఉడికించుకోవాలండి. ఇలా చికెన్ లో నుండి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు చికెన్ ఉడికిన తర్వాత మనం ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇలా చూపిస్తున్నట్టుగా చికెన్ అయితే ఉడకాలండి. ఇక్కడ నేను రైస్ ని గ్లాస్ తో కొలిచి తీసుకున్నాను కదండి. 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ అయితే కరెక్ట్ గా వాటర్ సరిపోతుందండి. ఇలా 3 గ్లాసుల రైస్ కి 4.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి. ఇక్కడ టేస్ట్ చూస్తే ఈ వాటర్ అనేది ఉప్పుగా ఉండాలండి. ఈ వాటర్ ఉప్పుగా ఉంటేనే రైస్ కి కరెక్ట్ గా టేస్ట్ వస్తుందండి. ఇలా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఈ వాటర్ ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ అంతా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని ఈ వాటర్ లో వేసుకోవాలండి. ఈ వాటర్ లో ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ రైస్ ని ఉడికించుకోవాలండి ఒక 5 నిమిషాలు.
ఇప్పుడు ఇలా రైస్ ఉడికిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టి రైస్ ని ఉడికించుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఇలా రైస్ అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే ఆనియన్ ఆయిల్ కూడా వేసి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే దమ్ వేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఈ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి ఆకర్షణీయంగా, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ వింటర్ లో ఇలాంటి టేస్టీ గరం గరంగా ఇలా చికెన్ పులావ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ కావ్యాస్ ఫుడ్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోండి.